అరే గాయనకు ఇద్దరు భార్యలు తెలుసా, నలుగురు కొడుకులు, ముగ్గురు బిడ్డలు, మళ్ళా నాయన అమ్మ గిట్లా అల్లతోనే ఉంటారు. అంటే ఒకటే ఇంట్లో 12 మంది. ఎట్లుంటారో ఏమోరా నాయన. మావా మా ఓన్కి పిల్లని చూడాలిరా. 6-7 సంబంధాలు చూస్తే ఒక్కటి సుతా ఖాయంగాలే. పోరగాడు ముదిరిపోవట్టే, లగ్గమేమో కలిసి రాదాయే అని అంటుంటారు. గీ ముచ్చట తెలిస్తే అందరూ దేవుడా అంటారు పక్క. హెడ్ మాస్టర్ తోటి మేడాలు బడి పిల్లలు గ్రూప్ ఫోటో దిగినట్టే అనిపిస్తున్నదిలే, కానీ కాదు ఫ్యామిలీ ఫోటోవా. అవు వీళ్ళంతా ఒక కుటుంబమే. మరి కాకకు 39 మంది భార్యలు, 94 మంది కొడుకులు బిడ్డలు, 48 మంది మన్మలు మన్మరాన్లు, మొత్తం 181 మందితోటి దునియా రికార్డు కొట్టేసిండ్రు. ఏ దేశమో కాదుల్లో మన దేశంలోనే మిజోరం రాష్ట్రము. ఇంటోళ్ళ కోసం 4 అంతరాల బంగ్లా కట్టి 100 అర్రలు పెట్టిండు కానీ సాల్తలేవట. దినం క్వింటల్ బియ్యము, 1/2 క్వింటల్ పప్పు వండితే గానీ ఒక్కింటోళ్ళకి సరిపోదు. 20 కిలోల పండ్లు తింటారట రోజుకు. పండగలకి వీళ్ళంతా పోతే చాలు బట్టల దుకున మొత్తం ఖాళీ అవుతుంది. హోటల్కు పోతే వండిన పోగాను ఒక పూటకే కథం అవుతాయి. ఫ్యామిలీ అంతా ఎక్కడికన్నా పోవాలంటే 4 బస్సులు కట్టవలసిందే. గట్లనే పెళ్లిలకు దావతలకి ఒక్కింటోళ్ళని పిలిచిరంటే కడమూళ్ళకి ఎండిలనే. ఇక అందరు వచ్చి సినిమాకు పోవాలంటే టాకీస్ మొత్తం బుకింగ్ చేయవలసిందే. సర్పంచ్ ఎలక్షన్లలో ఈ ఒక్క ఫ్యామిలీని మంచిగా అరుచుకుంటే చాలు అల్కా గెలుస్తారు. 181 మంది అంటే తక్కువనా మరి? ఇందరిని జాదానికి ఆమ్దాని ఎట్లా అంటారా? కాకకు కట్టెకోత మిషన్ ఉన్నది. కుర్చీలు టేబుల్ తయారు చేస్తారు. అట్లనే కూరగాయలు వండిస్తారట, పందులను చాస్తారట. అంటే ఇంట్లో తినాలి, ఈడ పని చేయాలి. మిజోరం రాష్ట్రంలో ఓ తెగ కాకనే పెద్దనట. వాళ్ళ ఆచారం ప్రకారం ఇందరినైనా పెళ్లి చేసుకోవచ్చునట. ఇకేమున్నది, ఇల్లునే ఊరిని చేసిండు. కానీ ఒక్క భార్య 2-3 పిల్లలతో కూడా కష్టం ఉందిరా నాయన. అంటే 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 48 మంది మన్మలతో ఎగుతున్నాం అంటే కాకాను కేకపో.